హాయ్ అండి, వెల్కమ్ టు మనీ మోనికా వ్లాగ్స్. ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా సేమియా పాయసానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. సేమియా, షుగర్, డ్రై ఫ్రూట్స్, పాలు, యాలుక్కాయలు కూడా కావాలి. ముందుగా పాలు వేడి చేయడానికి స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత సేమియాని మనం రోస్ట్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని సేమియాని బాగా రోస్ట్ చేసేసేయండి. సేమియా కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా తీసి పక్కన పెట్టుకోండి. సేమియా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మరగడానికి పాలు పెట్టాం కదా మనం స్టవ్ మీద, దాంట్లో సేమియా వేసుకుందాం. పాలు బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాని అందులో వేసేసి ఒకసారి 2 సార్లు తిప్పేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ సేమియా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. సేమియా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా తిప్పేసేయండి ఒక 2-3 సార్లు. తిప్పిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సేమియా పాయసం రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.